నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గల్లీలో మొదలైనటువంటి ఆపరేషన్ కగారును ఆపాలనేటువంటి నినాదం ఢిల్లీ దాకా చేరింది. పెద్ద ఎత్తున రోజు రోజుకు జనాల మద్దతు అయితే కూడబడుతున్నటువంటి పరిస్థితి. వరుసగా శాంతి చర్చలు జరపాలని ఆల్ పార్టీలు, ఇటు విప్లవ పార్టీలు కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఏకమైనవి. శాంతి చర్చలు జరపాలి, ఆపరేషన్ కగారును ఆపాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా పార్కులో, ఇందిరా చౌక్లో అయితే ధర్నా కొనసాగుతుంది. పిఓడబ్ల్యూ సంధ్యకుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా కాలం నుంచి మీరు ఈ శాంతి చర్చలకు సంబంధించినటువంటి మీటింగులు పెడతా ఉన్నారు. ఇవాళ వందలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఆగే అవకాశం కనిపిస్తుందా? ఈ ఉద్యమం ఇంకా ముందుకు పోతుందా? ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని, శాంతి చర్చల అవసరాన్ని గుర్తించి వామపక్ష విప్లవ పార్టీలు ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. మేము ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మినహా అన్ని రాజకీయ పక్షాలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసాం. కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్, ఈవెన్ బీఆర్ఎస్ నుంచి కూడా హరీష్ రావు గారు వస్తామని అన్నారు. అట్లా అందరినీ కలుపుకుని ఈరోజు ఏ లక్ష్యంతో ఈ శాంతి చర్చలకి ఇనిషియేట్ చేశారో దాని గుర్తింపుని, దాని ప్రాధాన్యతని ప్రభుత్వం గుర్తించారు, కేంద్ర ప్రభుత్వం. ఎట్లా చూడొచ్చు అంటే ప్రధానంగా ఎన్కౌంటర్లు అయితే ఆగట్లేదు. గతంలో మీరు 2-3 నెలల కింద కూడా ఇక్కడ ధర్నా చౌక్లో పెట్టారు. అయినప్పటికీ నంబాల కేశవరావు లాంటి వాళ్ళు, సుధాకర్ లాంటి వారు, భాస్కర్ లాంటి వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోతూనే ఉన్నారు. ఎన్కౌంటర్ మాత్రం ఆగట్లేదు. మీరేమో శాంతి చర్చలు జరపాలంటారు. ఇది సాధ్యమయ్యే పని అంటారా? ఎన్కౌంటర్లలో మనుషుల్ని చంపుతున్న తీరు చూస్తే ఏవి నిజమైన ఎన్కౌంటర్లు కావు అనేది ప్రతి చిన్న పిల్లలైనా చెప్పగలుగుతారు. అసలు ఇవాళ ఆపరేషన్ కగార్ అయినా, ఆపరేషన్ సింధూర్ అయినా ఇవాళ కేవలం వనరుల మీద పెత్తనం కోసం, వనరుల దోపిడీ కోసం సాగిస్తున్నారు అనేది ఒక వాస్తవం. ఇవాళ ఆదివాసీలని, పిల్లలని, అక్కడున్న నేటివ్ పీపుల్ అంటే స్థానిక ఆదివాసీలని, మూలవాసుల్ని పొట్టన పెట్టుకుని ఇది మావోయిస్టుల కోసం చేస్తున్న వేట అని పేరు పెట్టుకోవడం, దానికి అంతిమ యుద్ధం అని ఒక పేరు పెట్టడం. అంతిమ యుద్ధం అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది పాలకుల కంటే? ఎవరికో వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నారు. ఎవరో అనేవాళ్ళు ఎవరో మనకు తెలుసు. వాళ్ళు కార్పొరేట్లకి అక్కడున్న వనరులని, అడవి కింద ఉన్న భూమి కింద ఉన్న వనరులని కట్టబెట్టడానికి కోసమే ఈ ఆపరేషన్ కగార్ అనే పేరు, అంతిమ యుద్ధం అని పేరు పెట్టుకున్నారు. ఇది ఆదివాసీలు ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఆదివాసీలు, మూలవాసుల వాళ్ళ సంస్కృతిని విధ్వంసం చేయొద్దు, వాళ్ళ జీవనాన్ని విధ్వంసం చేయొద్దు అని అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయి. యునెస్కో చెప్తోంది. ఒక జాతి ప్రజల సమూహాల సాంస్కృతిక వారసత్వం, వనరులు ఏవి కూడా దెబ్బతీయకుండా కాపాడాలి. ఎందుకంటే ప్రిమిటివ్, ఇవాళ మన దేశంలో ఉన్న అండమాన్కి వెళ్తే అక్కడ ఉన్న ప్రిమిటివ్ ట్రైబ్స్ని ముట్టుకోవద్దు, వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇవ్వద్దు, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మనుషులు వెళ్తే వాళ్ళకి జబ్బులు వచ్చి వాళ్ళు చనిపోతారు. అంటే అట్లా రక్షించాలి అనే ఒక చట్టం ఉంది. మన దగ్గర ఉన్న అండమాన్లో ఉన్న ప్రిమిటివ్ ట్రైబ్స్ని రక్షించడానికి చాలా చేస్తున్నారు కదా. మరి ఈ ట్రైబ్స్ని ఎందుకు పొట్టను పెట్టుకుంటున్నారు? ఇష్టం వచ్చినట్టు డ్రోన్లతో బాంబులు వేసి అక్కడ జీవన విధ్వంసం ఎందుకు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా స్పష్టం. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ మంటల్లో తగలబెట్టి సామూహిక దహనాలు, నగ్నంగా ఊరేగించి బహిరంగంగా అత్యాచారాలు చేసి మణిపూర్ని కార్పొరేట్లు కట్టబెట్టారు, జాతుల మధ్య వైరాన్ని సృష్టించి. ఇవాళ మణిపూర్లో స్వతంత్రం రాకముందు నుంచి వచ్చాక కూడా తిరగబడ్డ తెగ ఏదైతే ఉందో, నాగాలు కానీ, కుకీలు కానీ, వాళ్ళు ఈరోజు బీజేపీతో జతకలిచారు. అక్కడ లాయల్గా ఉన్నటువంటి తెగ అంటే 1947 నుంచి స్వతంత్రం వచ్చిందని గుర్తించి జెండాలు ఎగరేసుకుంటూ భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని, ఈరోజు కుకీలని ఇవాళ అక్కడ హింసకి బలి చేశారు. అంటే భారత ప్రభుత్వాన్ని, భారత సైన్యాన్ని దేన్ని గుర్తించకుండా తిరగబడ్డ జాతి వాళ్ళ బీజేపీతో కలిసింది. కానీ వాళ్ళకు కూడా ఏమైనా ఉపయోగం ఉందంటే అక్కడ జాతుల మధ్య వైరం పెట్టి, చిచ్చు పెట్టి, మంటల్లో తగలబెట్టి ఏం చేశారు అంటే తీసుకుపోయి వనరులు దోపిడీ చేసుకోండి అని కార్పొరేట్లకు అప్పగించారు. అదే రేపు మధ్య భారతంలో జరగబోతున్నది. ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక మైనింగ్ ఏరియాల్లో జరిగింది అదే. ఇవాళ మైనింగ్ కోసం మాత్రమే ఈ యుద్ధాలన్నీ పేరు పెట్టుకున్నారు. ఇవాళ సింధూర్ అయినా అదే యుద్ధం,
ఇది నిజంగా దేశభద్రత కోసమో దేశభక్తి కోసమో చెప్తే అంకుల్ శ్యామ్ ట్రంప్ చెప్పంగానే ఎట్లా ఆగిపోతారు? ఎక్కడ పోయింది ఆ దేశభక్తి? డ్రైనేజీలో పొంగి పొర్లిన దేశభక్తి, దేశ భద్రత ట్రంప్ చెప్పగానే పోయిందే. ఇప్పుడు వాడు ఇరాన్ వాడు ట్రంప్ చెప్తే ఆగలే. ఈ సంగతి చూస్తాను, వాడు చచ్చిపోతే 9 మంది సైంటిస్టులు చనిపోయి వాళ్ళు తిరగబడ్డారు. ఈ దేశ పాలకులకి గౌరవం లేదా? సార్వభౌమాధికారం లేదా? ఓకే, టెర్రరిస్టులు దాడి చేశారు, టెర్రరిస్టులని నువ్వు శిక్షించు, కానీ టెర్రరిస్టులు శిక్షించే పేరుతో యుద్ధాలు మొదలుపెట్టి అమెరికన్ సామ్రాజ్యవాదం కోసం ట్రంప్ కోసం యుద్ధం ఆపే నీకున్నది ఆ దేశభక్తి? అంటే వీళ్ళ పాలన, వీళ్ళ లక్ష్యం కార్పొరేట్ల కోసం పాలన, అదాని అంబానీల కోసం పాలన, విదేశీ సామ్రాజ్యవాద తొత్తులుగా వ్యవహరిస్తున్న పాలకులు. ఆదివాసీల మీద యుద్ధం పెద్ద బోగస్. ఆదివాసీలది మానవ హక్కుల సమస్య. ఆ ప్రజల జీవితాలను విధ్వంసం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. అందులో భాగంగా వాళ్ళకి రక్షణగా ఉండే మావోయిస్టులని ఈ రకంగా వాళ్ళకి ప్రైజ్ మనీ పెట్టి వాళ్ళ తలల మీద వెలలు పెట్టి ఆ వెలలు పంచుకోవడానికి మాత్రమే ఈ రకమైన బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఓకే, మీకు వాళ్ళు నేరస్తులు అనిపిస్తే చట్టం ముందు ప్రొడ్యూస్ చేసి చట్టం ఏం శిక్షిస్తుందో శిక్షించండి. వాళ్ళ తలల మీద ఉన్న వెలలు తీసేయాలి. వాళ్ళ మీద ఆ రకమైనటువంటి ప్రైజ్ మనీ ఉండడం వల్లే ప్రాణాలతో పట్టుకుని చంపేస్తున్నారు, బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఇమీడియట్ గా శాంతి చర్చల్లో భాగంగా కోరవలసింది ఏంటంటే, ఏ చిన్నోడైనా పెద్దోడైనా జాతీయ నాయకుడైనా కేంద్ర నాయకుడైనా ప్రైజ్ మనీ తీసేయాలి. అప్పుడు ఇట్లాంటి చావులు ఉండవు. అవి పంచుకోవడం కోసం తెగబడుతున్నారు సైన్యము. అట్లాగే వాళ్ళ సైన్యం పేరుతో ఆ ప్రాంతంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల మీద మూకుమ్మడి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక మహిళా సంఘంగా మేము కోరుతున్నాం, ఆ అత్యాచారాల మీద కేసులు నమోదు చేయాలి. సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపి ఎన్ని అత్యాచారాలు జరిగాయో అన్ని అత్యాచార కేసులు సైన్యం అంటే దేశభక్తి చాలా పొంగుతుంది కదా మీకు. ఇవాళ బయట సమాజానికి, మైదాన ప్రాంతానికి ఆ సైన్యం పోయి అత్యాచారాలు చేస్తుంది. దాన్ని ఎందుకు ప్రశ్నించారు? అక్కడ మహిళలు వచ్చి చెప్తున్నారు, మా మీద వరుస అత్యాచారాలు జరుగుతున్నాయని. అంటే వాళ్ళకి లైసెన్సులు ఇచ్చారా? ఆదివాసీలు అంటే మీరు రేపులు చేసుకోండి, చంపుకోండి అని. ఇవాళ ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు సమర్థిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. సైన్యం అత్యాచారాలు చేస్తుంటే ఒక్క కేసు, ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనందుకు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. వీటన్నిటికీ తెరదించాలంటే శాంతి చర్చలు జరపాలి. మావోయిస్టులను చంపడం ఆపాలి, శాంతి చర్చలు జరపాలి. మొత్తం మీద సైనికులు వైపు అక్కడ అభం శుభం తెలియని మహిళల మీద విరుచుకుపడుతుంటే పైశిక ఆనందంతో వాళ్ళు లైంగికంగా దాడి చేస్తూ ఉంటే ఎందుకు సైనికుల మీద ఒక్క కేసు కూడా పెట్టట్లేదంటూ POW సందేహం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.